హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం రకుల్ ప్రీత్ సింగ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆమె తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్ కావడం వల్ల రకుల్ పెరిగిన విధానం చాలా క్రమశిక్షణతో ఉండేది. దేశవ్యాప్తంగా వివిధ ఆర్మీ పాఠశాలలో ఆమె చదువుకున్నారు. చిన్నప్పటి నుంచే ఆమెకు క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువ. ఆమె నేషనల్ లెవెల్ గోల్ఫ్ ప్లేయర్ కూడా. అలాగే గుర్రపు స్వారీ మరియు భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. కేవలం గ్లామర్ రంగంలోనే కాదు, చదువులో కూడా రకుల్ ముందుండేవారు. మ్యాథమెటిక్స్‌లో డిగ్రీ కూడా పూర్తి చేశారు. ఆమె కెరీర్ మధ్యలో రకుల్ రాణా దగ్గుపాటితో ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరిగింది. వీరిద్దరూ తరచుగా పార్టీల్లో కనిపించడం దీనికి కారణం. అయితే రకుల్ ఈ వార్తలను ఖండిస్తూ రానా నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే, చెప్పాలంటే నా బ్రదర్ లాంటివాడు అని క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత సందీప్ కిషన్‌తో కూడా ఎఫైర్ అంటగట్టారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ హిట్ అయిన కొత్తలో వీరిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు వచ్చాయి. కానీ తాము మంచి స్నేహితులం మాత్రమే అని ఇద్దరూ వెల్లడించారు. ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ మరియు జాకీ బగ్నానీ ఇద్దరూ ముంబైలో ఒకే బిల్డింగ్‌లో ఉండేవారు. కానీ మొదట్లో ఇద్దరి మధ్య పెద్దగా మాటలు లేవు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఇద్దరు స్నేహితులుగా దగ్గరయ్యారు. ఆ స్నేహం ప్రేమగా మారింది. దాదాపు 3-4 ఏళ్లు సీక్రెట్‌గా డేటింగ్ చేశారు. 2021లో రకుల్ పుట్టినరోజు నాడు జాకీ బగ్నానీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం ద్వారా వీరి ప్రేమ ప్రపంచానికి తెలిసింది. 2024 ఫిబ్రవరిలో గోవాలో వీరి పెళ్లి జరిగింది. విశేషం ఏమిటంటే వీరి పెళ్లిలో పర్యావరణానికి హాని కలగకూడదని క్రాకర్స్ కాల్చలేదు మరియు అతిథులకు మొక్కలను బహుమతిగా ఇచ్చారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, లౌక్యం వంటి వరుస హిట్లతో బాలీవుడ్ నిర్మాతలు ఆమెను గోల్డెన్ లెగ్‌గా పిలిచేవారు. అతి తక్కువ సమయంలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోలందరితో కలిసి నటించిన ఘనత ఆమెది. నాన్నకు ప్రేమతో సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడానికి రకుల్ తెలుగు నేర్చుకున్నారు. రకుల్ కేవలం నటిగానే కాకుండా తెలివైన బిజినెస్ వుమెన్ కూడా. ఫిట్నెస్ మీద ఉన్న ఇష్టంతో హైదరాబాద్, వైజాగ్ మరియు ఇతర నగరాల్లో F45 ట్రైనింగ్ అనే జిమ్ ఫ్రాంచైజీలను నడుపుతున్నారు. ఆమెకు హైదరాబాద్, ముంబై మరియు ఢిల్లీలో ఖరీదైన ఇల్లు ఉన్నాయి. లగ్జరీ కార్లంటే ఆమెకు చాలా ఇష్టం. రకుల్‌ను ఫిట్నెస్ ఫ్రీక్ అంటారు. రోజుకు కనీసం గంట సేపు జిమ్ చేయనిదే ఆమె రోజు మొదలవ్వదు. ఆమె కిటో డైట్ మరియు ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. రకుల్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన వ్యాపారాలను మరియు వైవాహిక జీవితాన్ని సక్సెస్‌ఫుల్‌గా బ్యాలెన్స్ చేస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.